కానీ మొత్తం కార్యక్రమం కూడా మీరే చూసుకున్నారు దగ్గరుండి. అంటే పొద్దున్నుంచి అందరిని రిసీవ్ సొంత చేసుకోవడం. తమ్ముడు ఏదో దేవాలయానికి పోయిండు. ఇదేదో ఉండే కదా, మొన్న ఫంక్షన్ ఫెస్టివల్ వచ్చింది కదండి. ఆ పండుగ సందర్భంగా ఈ టెంపుల్కి వెళ్ళారు ఫ్యామిలీ అంతా. ఇది జరిగింది. నేనే సొంత తమ్ముడిని అయిపోయాను. ఇక అందరు రిసీవ్ చేసుకోవటం కానీ, అందరిని ఇంట్రడ్యూస్ చేయడం కానీ. ఇక ఎప్పుడైతే సొంత తమ్ముడు శంకర్రావు వచ్చాడో అప్పటి చిన్నగా పక్కకు జరిగి, పక్కనే మా ఫ్రెండ్ ఇల్లు ఉంటే, అంటే బాగా వస్తున్నారు, లోపలికి వస్తున్నారు ఫోటోలు దిగటానికి. అక్కడ సంతోషంగా ఫోటోలు దిగుతారు అసలు. ఇక అక్కడికి పోలీసులు పాపం బాగా హెల్ప్ చేశారు. కానీ వద్దు, సీఎం కూడా వచ్చే టైం అయిందని తెలిసి అక్కడే మళ్ళీ వాళ్ళతో ఫోటోలు దిగాల్సి వస్తుంది. సరే, చిరంజీవి గారు వచ్చినప్పుడు ఉన్నాను. నేనే అందరిని ఇంట్రడ్యూస్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కానీ సీఎం వచ్చేటప్పుడు వద్దని కొద్దిగా పక్కకు తప్పుకొని పక్క ఇంట్లో కూర్చున్నాను. అక్కడ ఛార్జ్ అప్పచెప్పిన అసలు. ఇదంతా అయిపోయి సాయంత్రం మరుసటి రోజు ఫోన్ చేసి, అసలు తమ్ముడు అన్న, నువ్వు సొంత తమ్ముడిగా వ్యవహరించావు, మొత్తము పక్కన నటించుకుంటూ పక్కనే ఉంటూ, ఇక్కడ కూడా సొంత తమ్ముడే పోర్షన్ కొద్దిగా చేసినావు నువ్వు. నా బాధ్యతని నీ బాధ్యత అనుకున్నావు. థ్యాంక్స్ అన్న, అది ఇదని మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు.